నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ స్టూడియోలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. కామెంటరీ బాక్స్ చూస్తున్నారు కదా, దాదాపు 50 దాకా రీల్స్ మనం ఇప్పటిదాకా చేశాం. వాటి మీద విశ్లేషణ చేశాం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాల మీద చర్చలు కొనసాగించాం. ఇవాళ మన రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం మీద విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. అన్నట్టు బీబీసీ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ విజ్ఞప్తి నేను పదే పదే చేయడానికి ప్రధానమైన కారణం, మీ అభిరుచులు ఎలా ఉన్నాయో నేను తెలుసుకోవాలన్నా మీ కామెంట్ రూపాన అది తెలియజేస్తే మరిన్ని అంశాలు విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది. నేను ముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నా, మీ ప్రోత్సాహం నాకు ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇక అంశంలోకి వెళదాం. ఈ ఏడాది అంటే బడ్జెట్ సెషన్లో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోట్లేదని జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ముహూర్తాన ప్రకటించిందో కానీ, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న ప్రాంగణంలో జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంగా చర్చలు నడుస్తున్నాయి. ఏ అంశం ప్రస్తావించినా అందులో జగన్ లేకుండా ప్రస్తావించిన పరిస్థితి. బడ్జెట్ ప్రవేశించిన పయ్యావుల కేశవ్ గారు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చర్చలో పాల్గొన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక ఉగ్రవాది అని అభివర్ణించారు. అలా ప్రతి ఒక్కరూ అవకాశం దొరికినప్పుడల్లా జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సాక్షాత్తు జగన్ సోదరిమణి షర్మిల గారు కూడా అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు సభలో మాట్లాడతారనే కానీ బయట తిరుగుతారని కాదు. అలాంటప్పుడు రాజీనామా చేయటం ఉత్తమం అని ఆవిడ సలహా కూడా ఇచ్చారు. మరి ఆ సలహా ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందో తెలియదు కానీ, అనేక సందర్భాల్లో జగన్ కేంద్రంగా అసెంబ్లీలో చర్చ, ఇంకో మాటలో చెప్పాలంటే రచ్చ నడుస్తోంది. ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు ఆ హోదా తనకు కల్పించలేదని పదే పదే జగన్ చెప్తూ వచ్చారు. కోర్టుల దాకా కూడా వెళ్ళిన విషయం మనకు తెలిసిందే. ఆయన ఒక లాజిక్ని తీసుకొస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీకి, అధికారాన్ని కోల్పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఓట్ల శాతం చాలా తక్కువ. అంటే 40% దాకా మేము ఓట్లు సంపాదించాం కనుక ఆ ప్రజల తరపున ప్రశ్నించడానికి మాకు అవకాశం రావాలంటే మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకుడికి ముఖ్యమంత్రి తర్వాత స్థానం అంటే ఆ ప్రయారిటీ లభిస్తుంది. తద్వారా అనేక సందర్భాల్లో ప్రశ్నలు వేయడానికి, ప్రశ్నించడానికి, ప్రజల తరపున పోరాటానికి అవకాశం ఉంటుంది. అలా లేని పక్షంలో మేము లోపలికి వెళ్ళినా ఒకటే, బయటకు వెళ్ళినా ఒకటే అని చెప్పి ఆయన ఒక కొత్త ట్రెండ్ను ఒకదాన్ని క్రియేట్ చేశారు. మనం గతంలో కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. అసెంబ్లీ బయట అన్నీ నేను మాట్లాడతాను, మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ మీడియాలోనే ప్రజల గురించి నేను ఏం చెప్పదలుచుకున్నానో, ఒకవేళ అసెంబ్లీలో ఉంటే నేను ఏం మాట్లాడేవాడినో అదే అంశాలను నేను ఇప్పుడు అసెంబ్లీ బయట మీడియా సాక్షిగా మాట్లాడతానని చెప్పి ఆయన ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. అది మరి ఎంతమందికి ఆమోదయోగ్యమో తెలియదు కానీ, బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు జరిగిన ప్రిపరేటరీ మీటింగ్లో కూడా వారి ప్రస్తావన వచ్చింది. అది దీని తీవ్రతను మనకు తెలియజేస్తుంది. అమ్మను అవమానించిన వ్యక్తి వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంటే
చాలా హాస్యంగా ఉందని చెప్పి షర్మిల గారు బయట మాట్లాడారు. అవే అంశాలను హోంమంత్రి అనిత గారు కూడా అసెంబ్లీలో మాట్లాడారు. అంటే ఎక్కడ ఏ అంశం వచ్చినా కూడా జగన్ను మాత్రం వదిలిపెట్టట్లేదు. ఆర్థిక ఉగ్రవాది అనే పదం అనేది ఎంత అంటే భయంకరమైందని నేను అన్నా, కానీ ఆ పదం కొత్తగా మనం ఇప్పుడు వింటున్నాం. పైగా సభలో సమావేశాలు జరుగుతున్నప్పుడు మాట్లాడటం. ఇంకా సభాపతి స్థానంలో ఉన్న సీనియర్ నాయకులు అయ్యన్న పాత్రుడు గారు కూడా జగన్కు ప్రత్యేకంగా అప్పీల్ చేశారు. మేము మీకు అవకాశం ఇస్తామో లేదో మీరు లోపలికి వస్తే కదా తెలిసేది, మీరు వచ్చి చూడండి, మిమ్మల్ని ఒకసారి సభలో చూడాలనుంది, నేను సభాపతిగా ఉన్నప్పుడు మీరు ఏం ప్రశ్నిస్తారో చూడాలని ఉంది అని చెప్పి ఆయన ఒక చలోక్తి కూడా విసిరారు. అది అయిపోయిన తర్వాత ఉపసభాధిపతి ఎవరు అనే ఉత్కంఠకు తెరదీస్తూ RRR రఘురామకృష్ణరాజు గారిని అనూహ్యంగా చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎలా ఉంటాయో దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. వారికి చివరిదాకా టికెట్ ఇవ్వలేదు, ఎంపీ ఇస్తారని కొంతకాలం, ఎమ్మెల్యే ఇస్తారని కొంతకాలం, అసలు ఏమి ఇవ్వరని కొంతకాలం, ఇలా చర్చలు నడిచిన తర్వాత సడన్గా ఆఖరి క్షణంలో ఉండి నియోజకవర్గానికి వారిని ఎంపిక చేశారు. మొత్తానికి వారు గెలిచారు. గెలిచిన తర్వాత విమర్శనాస్త్రాలు మామూలుగానే ఎక్కుపెడుతూ ఉన్నారు. మళ్ళా కొంతకాలం నిశ్శబ్దం. క్యాబినెట్లో ఆయనకు అవకాశం ఇవ్వలేదు. నామినేటెడ్ పోస్టుల్లో కూడా ఏదైనా పెద్దదంటే టీటీడీ చైర్మన్తో సహా ఏమైనా ఇస్తారని ఆయన ఆశించారు. అది కూడా జరగలేదు. అనూహ్యంగా ఉపసభాధిపతి అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిని ఆయనకి ఇచ్చి తద్వారా సభను సజావుగా నిండుగా నడిపించడానికి చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నారని అనేక మంది అంటున్నారు. ఆ సమయంలో కూడా వారిని తోడ్కొని వెళ్ళి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వారిని ఆ స్థానంలో ఉపసభాధిపతి స్థానంలో కూర్చోబెట్టినప్పుడు కూడా జగన్ ప్రస్తావనే మళ్ళా తీసుకొచ్చాడు. ఇప్పుడు జగన్ ఉంటే చాలా బాగుండేది, సమఉజ్జీల్లాగా ఉండేది చెప్పి వారిని అభినందిస్తూ మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కొంచెం ముందుకెళ్ళి మాట్లాడారు. వారిని జైల్లో పెట్టినప్పుడు RRRని అంటే రాజు గారిని జైల్లో పెట్టినప్పుడు చాలా హింసించారు. అవన్నీ ఇప్పుడు మాట్లాడేందుకు అవకాశం వచ్చేది రాజుగారికి, కానీ రాజుగారికి జగన్ గారు అవకాశం ఇవ్వలేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా కాస్త ఘాటుగా తామే ప్రత్యక్షంగా రఘురామకృష్ణరాజు గారిని హింసిస్తున్నప్పుడు చూసినట్టుగానే ఎన్ని దెబ్బలు కొట్టారు, ఎలా కొట్టారు, ఎలాంటి అంశాలన్నిటినీ వారు కూడా ప్రస్తావించారు. ఇంకా కొంతమంది సభ్యులు కూడా అభినందనల కార్యక్రమంలో ఇలాంటివన్నీ చేశారు. జగన్ సభలకు రాకుండా బయట మహిళల మీద జరుగుతున్న అగాత్యాల గురించి మాట్లాడి అంశాలను ప్రస్తావిస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమ్మను చెల్లిని గౌరవించలేనివాడు, అమ్మను చెల్లిని ఎవడెవడో అశ్లీలంగా మాట్లాడుతున్నప్పుడు ఆదుకోలేనివాడు, అడ్డగించనివాడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు కోల్పోతాడు, అలాంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రంలోనే ఉండడానికి వీల్లేదు అని చెప్పి చాలా పెద్ద బండనెత్తినేసినట్టుగా మాట్లాడారు. ఆ హేళన కార్యక్రమాలు అలా కొనసాగుతూ ఉంటాయి. పోలవరం ప్రాజెక్టు సంబంధించి చర్చ వచ్చినప్పుడు కూడా సర్వనాశనం చేశారని చెప్తూ ఆ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు సందర్శన సమయంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అభినందనలు తెలియజేస్తూ మహిళలు పాడిన పాటను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రదర్శించి అందరూ వెకిలిగా నవ్వుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్న కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం దొరికినప్పుడల్లా జగన్ ఆడేసుకుంటున్నారని చెప్పి చాలామంది బయట అంటున్నారు. అందుకే అవన్నీ గుర్తొచ్చే
ఇలాంటి కక్ష తీర్చుకుంటున్నారు అనేది, అంటే కక్ష అనే పదం మనకి వాడటానికి అవకాశం లేకపోయినా కూడా అదే వాతావరణాన్ని సభ లోపల సృష్టిస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. ప్రతిపక్షమే లేని చోట సభ సజావుగా జరగదేమో అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొక ముఖ్య విషయాన్ని కూడా కొంతమంది గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగం పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు, సభా నిర్వహణ పట్ల అనుభవం ఉన్నవాళ్ళు కొంతమంది చెప్పేది ఏంటంటే, సాధారణంగా సభలో లేని వ్యక్తి గురించి సభలో ప్రస్తావించటం అనేది నిబంధన కాకపోయినప్పటికీ ఆచారంగా వస్తుంది ప్రజాస్వామ్య దేశంలో. గతంలో కూడా ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది సభ్యులు, ముఖ్యంగా టీడీపీకి చెందిన వాళ్ళు, సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావన తీసుకురావటం సభా ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పి వాదించిన రోజుల్ని ఈ సందర్భంగా వాళ్ళంతా గుర్తు చేస్తున్నారు. ఇక రిషికొండ భవనాల ప్రస్తావన వచ్చినప్పుడు రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడారు. 500 కోట్లు దాటిపోయిందని కొందరు, 500 కోట్ల భవనాలలో రాజసంగా బతకాలని జగన్మోహన్ రెడ్డి సొంత జాగీర్లా నిర్మించుకున్నాడని చెప్పి కొంతమంది ఇలా రకరకాల వక్రీకరణలు చేస్తూ ఉన్న నేపథ్యంలో ఒకసారి విష్ణుకుమార్ రాజు, భారతీయ జనతా పార్టీ చెందిన విష్ణుకుమార్ రాజు గారికి అవకాశం వచ్చింది. అక్కడ కూడా కొన్ని చెలక్తులు వచ్చినాయి. ఆయన కొంచెం సుదీర్ఘ ప్రసంగం చేస్తున్నప్పుడు ఉప సభాపతి స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు, మీరు చాలా క్లుప్తంగా మాట్లాడాలి, మీకు ఎక్కువ సమయం ఇచ్చాము, క్యాస్ట్ ఫీలింగ్ అంటారు అనేలాంటి హాస్య పదాలను కూడా సభ హుందాతనాన్ని తగ్గించేలాగా మాట్లాడారని కొంతమంది విమర్శిస్తుండడం కూడా ఇక్కడ గమనార్హం. వారు మాట్లాడుతూ వరుసను వర్ణిస్తూ వచ్చారు. ఎక్కడెక్కడ ఏం పెట్టారు, టైల్స్ ఎక్కడి నుంచి తెప్పించారు, డోర్లు ఎక్కడి నుంచి తెప్పించారు, డోర్ కర్టన్లు ఎక్కడి నుంచి తెచ్చారు, కిటికీలకు ఏమేమి వాడారు ఇవన్నీ మాట్లాడుతూ ఆయన బాత్రూంలో తూరిపారు. బాత్రూంలో గతంలో తాను అధికారంలో లేనప్పుడు అక్కడికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కనుక వెళ్ళి చూసే సాహసం చేశాను, అప్పుడే ఇవన్నీ నేను గమనించానని చెబుతూ ఒక్కొక్క ధరలన్నీ చదువుకుంటూ వస్తున్నారు. ఇక బాత్రూంలోకి వెళ్ళారని చెప్పాను కదా, కమోడ్ గురించి దాదాపు 5 నిమిషాలు ప్రసంగించారు. కమోడ్ ప్రస్తావనే కొంచెం జుగుప్సాకరంగా మనకు అనిపిస్తే దానిలో ఏమేమి ఉన్నది, ఏదో ఆటోమేటిక్ అని అందరూ నవ్వేలాగా, అంటే నవ్వులు చిందించడానికే ఈ ప్రస్తావన చేశారా అన్నంత వాతావరణాన్ని సృష్టించారు ఆయన అక్కడ. ఏదో దానికే 23 లక్షలు అయింది, మీరు ఎవరైనా అలాంటి వింతలను చూశారా అని చెప్పి జనాలందరిని అడుగుతూ చేయటం అనేది సభలో కాస్తంత హుందాతనం తగ్గిందేమోనని సామాన్యులకు కూడా అనుమానం వచ్చే అవకాశం ఉంది ఆ అంశానికి సంబంధించి. ప్రతిపక్షమే లేదు, ఉన్న సభకే రాదు, ఇలాంటి వాళ్ళు ప్రజల గురించి మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది, ఆత్మహత్య సాదృశ్యంగా ఉందని చెప్పి ఇంకొంతమంది సన్నాయి నొక్కులు లోపల నొక్కడం చూసాం. ఇక సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతున్నప్పుడు మీకు మేము అండగా ఉంటాము అని చెప్పి వారు భరోసా, అంటే కార్యకర్తల్లో యాక్టివిస్టుల్లో ధైర్యం కల్పించడానికి, వాళ్ళు భయపడకుండా ఉండడానికి మనకు ఒక లీగల్ సెల్ ఉంది, మీరు ఏ సమస్య వచ్చినా కూడా తొనవోలు అన్నుంటారు, ఆయన్ని మీరు సంప్రదించండి అని చెప్పి ఆయన కొంచెం భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. దాన్ని కూడా సభలో ప్రస్తావించారు. ఇలా నిస్సిగ్గుగా, లజ్జాకరంగా, అసభ్య పదజాలంతో మహిళలను కూడా చూడకుండా పోస్టులు పెడుతున్న వాళ్లకు రక్షణ కల్పిస్తాడట ఈయన అని చెప్పి దాని మీద కూడా చాలా అతి భయంకరమైన విమర్శనాస్త్రాలు ఆయన మీద అందించారు. అలాంటి దశలోనే ఒక ప్రస్తావన కూడా వచ్చింది. ఒకళ్ళనొకళ్ళని చేసుకుంటూ వస్తున్నారు, అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. వర్ర రవీంద్రారెడ్డితో ప్రారంభమయ్యి సజ్జల భార్గవరెడ్డి, అర్జున్ రెడ్డిలకు లుకౌట్ నోటీసులు ఇచ్చి ఇలా ఒక ప్రక్క సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పేలిన వాళ్లను అరెస్టు చేయడంతో పాటు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెట్టరేగిపోయిన, అంటే వాళ్ళ మాటలో చెప్పాలంటే వీధి రౌడీలను కూడా పట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ కోవలోని నందిగం సురేష్, బోరుగడ్డ వీళ్ళందరినీ తీసుకొచ్చి లోపలేశారు. అంటే కార్పొరల్ పనిష్మెంట్ 3rd డిగ్రీ వాడుతున్నారని చెప్పి మనం బయట వినపడుతున్నప్పటికీ, మీడియాలో వస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారాన్ని రాబట్టినట్టు మనకు అర్థమవుతుంది. ఆ అంశానికి సంబంధించి కూడా అసెంబ్లీలో మళ్ళా జగన్ కేంద్రంగా చర్చ నడుస్తుంది. ఇలా రోజు రోజుకు పెరుగుతుంటే జగన్ను కూడా అరెస్టు చేస్తారా అనే ఒక ఆలోచన కూడా, ప్రస్తావన కూడా అక్కడ వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అసలు ప్రతిపక్షమే లేదు, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. సభలో దాదాపు 3/4 సమయాన్ని జగన్ విమర్శించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దురాఘాతాలను ఎండగట్టడానికి మాత్రమే వాడుతున్నారేమనే ఒక వాతావరణం కూడా అక్కడ మనకు లభిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షం ఉంటే ఏమైనా అర్థవంతమైన చర్చలు జరుగుతాయి, అర్థవంతమైన కావచ్చు, లేకపోతే ఆవేశపూరితమైన చర్చలు జరుగుతాయి. అసలు ప్రతిపక్షమే లేనప్పుడు చర్చలు ఏం జరుగుతాయి? మామా అనిపించటమే, ప్రతి ఒక్కళ్ళు పొగట్టం. ముఖ్యంగా బడ్జెట్ విషయంలోకి వచ్చేసరికి అసలు అసాధారణమైన బడ్జెట్ అని చెప్పి ఇలా ప్రతి ఒక్కడు మాట్లాడుతూ వస్తున్నప్పుడు కొండుకచో అన్నట్టుగా జ్యోతుల నెహ్రూ గారు కొంచెం భిన్నంగా మాట్లాడారు. ఆయనకు అవకాశం వచ్చినప్పుడు, అప్పుడు కూడా సభాపతి స్థానంలో RRR గారే ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఇసుక ఫ్రీగా అని చెప్పడం అనేది మోసపూరితమే, అలా ఏం జరగట్లేదు, మనం అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుంది ఒకటి, దోపిడీ జరుగుతుంది, ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళే ఈ దోపిడీలకు, ఈ దందాలకు పూనుకుంటున్నారు అని చెప్పి ఆయన ఒక కొత్త కోణాన్ని లేవదీశారు. అలాగే ఉచిత సిలిండర్స్, గ్యాస్ సిలిండర్స్ విషయంలో కూడా మనం ప్రజల్ని మోసం చేశామని జనాలు అనుకుంటున్నారు అని చెప్పి మరో ప్రస్తావన చేశారు. ఉపసభాపతి RRR రామకృష్ణరాజు గారు వారిస్తున్నా కూడా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఆయన అనాల్సిందంతా అనేస్తున్నారు. ఈ సందర్భంలో, ఆ సమయంలో సభాపతి స్థానంలో ఉన్న రాజుగారు కూర్చోండి, మీరు కూర్చోండి అని చాలా అసహనాన్ని వ్యక్తం చేసిన వారు బయట వ్యక్తి కాదు, జ్యోతుల నెహ్రూ గారు సాక్షాత్తు జనసేన పార్టీ నుంచి కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు. అయినా సరే ఆయన అన్నారు, నేను ఇలాంటి ప్రశ్నిస్తుంటే నన్ను ప్రతిపక్షం అని మీరు అనుకున్నా నాకేం బాధ లేదు, కానీ ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది కొంత కొసమెరుపుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్ష వాయిస్ లేకుండా చేసిన చోట ప్రజల తరపున ఒకరైనా మాట్లాడుతున్నారు అనే ఆ లోపాన్ని వారు భర్తీ చేసినట్టు అనిపిస్తుంది. అదే కూటమిలో ఉన్న కోనా రవికుమార్, శ్రీకాకుళానికి చెందిన కోనా రవికుమార్ గారు కూడా టోన్ మార్చి మాట్లాడారు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల విషయంలో కానీ, వైద్యం విషయంలో కానీ కొన్ని అంశాల పట్ల ఆయన కొంచెము వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టే అనిపించింది. అచ్చెన్నాయుడు గారికి, కోనా రవికుమార్ గారికి మధ్య ఆల్మోస్ట్ ఆవేశపూరితమైన వాగ్వివాదం కూడా జరిగింది అక్కడ. సో అవి మినహా మిగతా అంతా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి జూనియర్లు, సీనియర్లు. జూనియర్లు అయితే ఇంకా కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడి రకరకాల సోదాహరణలన్నీ వాళ్ళు తీసుకొచ్చి అతిశయోక్తులు జోడించి వారు మాట్లాడుతున్నారు. దాన్ని చూస్తే అసలు ఈ సెషను బడ్జెట్ సెషనా లేక జగన్మోహన్ రెడ్డిని మోసేయడానికి, ఆడేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషనా అని చెప్పి అన్నంత వాతావరణం అక్కడ మనకు కనిపిస్తుంది. కొందరైతే సభకు వెళ్ళండి, సభకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో మీరు చూడండి, ధీటుగా అధికార పక్షం చేస్తున్న విమర్శల్ని ధీటుగా ఎదుర్కోండి, అది బాధ్యతాయుతమైన రాజకీయం అవుతుంది, కానీ బయట ఉండి ఏదేదో మాట్లాడటం రాజకీయం కాదు అని చెప్పి ఇంకొంతమంది
న్యూట్రల్స్ ఉంటారు కదా, వాళ్ళు సలహాలు ఇస్తున్నారు. ఇందులో వాస్తవం ఉంది. ఎందువలనంటే బయట ఏం మాట్లాడినా కూడా మళ్ళా మీడియా వారి భాషలో చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే మీడియా మొత్తం అధికార పక్షానికి అనుకూలంగా ఉన్నది. ఒక్క సాక్షి, ఇంకొకటి 2 ఛానల్స్ మినహా మిగతా ఎన్ని అధికార పార్టీ తరపునే ఉన్నాయి. అంటే వారి బాగా ఊతున్నాయని చెప్పి ఈయన పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. మరి మీరు మీడియాలో మాట్లాడినంత మాత్రాన మళ్ళీ మీకు మద్దతునిస్తున్న మీడియాలోనే అవి వస్తాయి తప్ప ప్రజలందరికీ చేరే అవకాశం లేదు కదా. ఆ లాజిక్ మీరు ఎందుకు మిస్ అవుతున్నారు? అదే మీరు అసెంబ్లీలో ఉండి కొన్ని ప్రశ్నలు వేసి ప్రజల తరపున ఖచ్చితంగా అవకాశం ఇస్తారు. అంటే సభ గౌరవం కాపాడటానికి సభాపతి స్థానంలో ఉన్నవారు అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, లేకపోతే రఘురామకృష్ణరాజు గారు కావచ్చు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తారని మీరు ఎందుకు ఊహిస్తున్నారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలో కూడా అర్థం ఉంది, లాజిక్ ఉంది. అసలు అంటూ మీరు వెళ్ళి పోనీ మండలిలోకి వెళ్ళనికుండా ఉన్నారా? మండలిలోకి మీ వాళ్ళందరూ పంపించారు. ఏంటి ద్వైధీభావం? అసెంబ్లీలోకి వెళ్లకుండా మండలిలోకి వెళ్ళి అక్కడ నానా యాగి చేయాలని మీరు అనుకున్నారా? లేకపోతే మండలిలో మీ బలమే ఎక్కువ ఉంది కనుక మీ మాటే చలామణి అవుతుంది అనుకుంటున్నారా అని ఇంకా కొంతమంది ముఖ్యంగా కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాల్లో ఎటు మాట్లాడుతున్నారు కనుక సమాధానం ఇస్తారేమో మనం కూడా వేచి చూద్దాం. కాకుంటే ఈలోపు వారనుకున్న వ్యూహం ఫలించక ఇమేజ్ పెరగడం కంటే డ్యామేజే ఎక్కువ జరుగుతుందేమో అనేదాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోవాలి. క్రొత్తగా ఈ మధ్యకాలంలో అసెంబ్లీ ప్రాంగణంలోకి సోదరి సునీత గారు వివేకానంద రెడ్డి గారి కుమార్తె అల్లుడు కలిపి వచ్చారు అని మనకి మీడియాలో వార్తలు వచ్చినాయి. వారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి ఏం మాట్లాడారు అనే విషయాలు బయటికి రాలేదు, కానీ వారు కలిసి ఏదో చెప్పారని మాత్రం వార్తలు వచ్చాయి. సో మళ్ళీ సమావేశాల్లో వివేకానంద రెడ్డి గారి అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని మరింత తూర్పారబట్టే అవకాశం కూడా ఉంది. సో వీటన్నిటికీ ధీటుగా సమాధానం చెప్పాలి. మీరు లోపలికి వెళ్తేనే అది సాధ్యమవుతుంది. బయట ఉండి మీరేమి చేయకుండా ఉంటే మిమ్మల్ని లోపల ఇలాగే ఆడేసుకుంటారు అని చెప్పి కొంతమంది విఘ్నులు, జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతిపరులు లేకపోతే మద్దతుదారులు విజ్ఞప్తి చేయడం సబబే కదా. ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సూచనను పాటిస్తూ చాలామంది చెప్తూ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, అదే ఉంటే అధికారం ఎందుకు కోల్పోయేవారు అని చెప్తున్నప్పటికీ మళ్ళా ఈ సలహా సంఘాలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళ మాట అయినా వింటారేమో, లేకపోతే వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోకి వెళ్లకుండా చేస్తున్నారేమో అనేది అంతుపట్టని చిక్కు ప్రశ్న. సో ఈ చిక్కు ప్రశ్నలన్నిటికీ, ఈ విమర్శలన్నిటికీ సరైన సమాధానం దొరకాలంటే అసెంబ్లీలోకి జగన్ అండ్ పార్టీ వెళ్తేనే దొరుకుతుందనేది వాస్తవం. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈ అంశం మీద విశ్లేషణ. మళ్ళీ మరో అంశానికి సంబంధించి మీ ముందుకు వస్తాను నేను. నమస్తే, మీ బాబీ వర్ధన్.